శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, విద్య, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు. 8328611324. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకి ఈ మాసములో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ చాలా జాగ్రత్తగా, ఎంతో చాకచక్యంగా వీరు తప్పించుకోవటము, అలాగే తప్పుకోవటము కూడా జరుగుతుంది. అతి ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది, శని ప్రభావము చేత మనకంతా కూడా చెడే జరుగుతోందని దయచేసి అనుకోకూడదు. ఎందుకు దయచేసి అంటున్నామంటే, చాలామందికి తెలియక ఒక రకమైనటువంటి మూర్ఖ భావనతో శనిని నిందించుకుంటూ ఉంటారు. శనికి కించిత్ ప్రేమని మనం చూపిస్తే చాలు, మనము ఎంతో అభివృద్ధి చెందుతాం. అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో కూడా శని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది కుంభరాశి జాతకులకి. ఇంకా ఎంతకాలమండి అనేటువంటి బాధ కంటే కూడా దీని నుంచి మనము ఎంత సులభంగా బయటపడవచ్చో మనం తెలుసుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఎటువంటి వారి యొక్క స్వభావం మనకి తెలిసినా, మనకి ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినా, మనము ఎంత స్ట్రాంగ్గా నిలబడితే రానున్న రోజుల్లో అంత కీర్తి ప్రతిష్టలని సాధించటం తథ్యం. భార్యాభర్తలు ముఖ్యంగా ఊరికనే కోపాన్ని తెచ్చుకోవటము, ఇందులో కుంభరాశి జాతకులలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు, భర్త కంటే కూడా భార్య పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానముతో మాట్లాడటము భర్తని, ఏదో ఒక చిన్న విషయముకై స్పర్ధ పెంచుకుంటాము, గొడవలు పెరగటము, అనివార్యకముగా ఎవరి మీద తొయ్యాలో తెలియక పిల్లల మీదకో భర్త మీదకో తొయ్యటము. ఆడవారు ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఉద్యోగ విషయంలో కూడా ఈ ఒత్తిడి చాలా ఎక్కువగా కుంభరాశి వారికి కనబడుతోంది. తద్వారా కొంత అపకీర్తిని మూట కట్టుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రమోషన్లు వచ్చినప్పటికీ కొంత దూరముగా వెళ్ళాల్సి వస్తుంది ఉద్యోగస్తులు. ఆనందంగా వెళ్ళండి. అలాగే సంపద వృద్ధి చెందుతుంది, కానీ సంపద వృద్ధి చెందిన సంపద ఉపయుక్తముగా ఉండదు. వచ్చేటువంటి ఖర్చుకే సంపాదన సరిపోతుంది. ఎంత పెరిగినప్పటికీ ఆ సంపాదన మనము తిరిగేటువంటి తిరుగుడికి కానీ, ఉద్యోగపరముగా తీసుకున్నటువంటి ఒత్తిడికి కానీ సరిపోవటం అనేటువంటి దానిని గమనించవచ్చు. సొంతంగా వ్యాపారములు చేయాలి అనేటువంటి కొంత ఆలోచనలని కూడా కుంభరాశి జాతకులు చేస్తారు. కాబట్టి వారు కూడా తస్మాత్ జాగ్రత్త.
కొంత మీరు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఆలోచనతో చేయండి. మనమైతే చెప్తాం కానీ ఆలోచనతో చెయ్యండి అని. ఆ సందర్భము మీ చేత ఆలోచింప చెయ్యదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆవేశముతో ఎటువంటి నిర్ణయాలని తీసుకోకూడదు. ముఖ్యంగా మధ్యవర్తిత్వము ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేటు ఉద్యోగస్తులైనా, వ్యాపారవేత్తలైనా, స్త్రీలైనా సరే మధ్యవర్తిత్వం ఉండకూడదు. ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణించటము కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇబ్బంది పడతారు. అర్ధరాత్రి ఆగిపోవటము, లేకపోతే అంతా బాగానే ఉందనుకుంటే బండిలో పెట్రోల్ అంతా ఉంటుంది కానీ ఎందుకో తెలియదు స్టార్ట్ అవుతుంది. కంగారు, భయప్రాంతులకి గురయ్యేటువంటి కొన్ని సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటాయి. ఇవంతా కూడా అనుభవము తప్ప మరొకటి కాదు. ఇక్కడ మనము శని భగవంతుణ్ణి ఎంత ఇష్టముతో ప్రార్థన చేస్తే అంత విజయాన్ని పొందగలుగుతాం. ధనము ఉంటుందండి, మంచిగా ఆరోగ్యం ఉంటుంది, ముఖములో కళ తప్పుతుంది. అదేంటండి, చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను కదా, మొహం ఎందుకు అలా అయిపోయింది, నాకు మంచిగా డబ్బులు ఉన్నాయి కదా, ఏసీలోనే తిరుగుతున్నాను, అయినా సరే ఎందుకు ఏదో నిస్సత్తువుగా ఉన్నాను అంటే కారణము శని ప్రభావం. విఘ్నకర్తారం, ప్రతి కార్యములు కూడా విఘ్నం. అడుగడుగునా కూడా విఘ్నములు ఉంటాయి. అడుగడుగునా ఎక్కడికి వెళ్ళు ఏదో ఒక రకమైనటువంటి విఘ్నం. ప్రతిసారి మనము చెప్పకుండానే పనిచేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంత చెప్పినా పనిచేయని సందర్భాలు ఉంటాయి. కొంత అంతర్గత అవమానాలని కూడా కుంభరాశి జాతకులు అనుభవించక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా కొంత జాగ్రత్త అవసరం. అలాగే కొంత కీడు శత్రువులు, మనకి చెడుని ఎక్కువగా అందించేటువంటి వ్యక్తులు మనకి పరిచయం అవుతూ ఉంటారు. మనకి చెడుని ఎక్కువగా మనకి ఫీడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు కాలేజీలు డుమ్మా కొట్టమని, అనవసరమైనటువంటి వ్యసనాలకు వెళ్ళమని, ఇదంతా ఈ సమయంలో కామన్ అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు కుంభరాశి పిల్లలు ఇటువంటి అలవాట్లకి గనక లోనైతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది. తద్వారా ఎప్పుడు చదవాలో అప్పుడు బుద్ధిమాంద్యత మరింత పెరుగుతుంది. అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా. విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగములు చేతి దాకా వచ్చి జారిపోతూ ఉంటాయి. అయ్యో రేపొస్తుంది 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 అనుకుంటాం, జారిపోతాయి. కానీ మాసాంతమున శుభవార్తని వింటాయి. ఉద్యోగము లేనటువంటి వారికి మాత్రము మాసాంతమున శుభవార్తని వింటారు. జాగ్రత్తగా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేయటం. ఈ యొక్క అక్టోబర్ నెలలో కుంభరాశి జాతకులు పెద్దల సలహాలను తీసుకుని కార్యాచరణ చేయటం అనేటువంటిది చాలా ఉపయుక్తమవుతుంది. ఏ పనిని చేసినా ఆలోచనతో చేయండి. చిట్టి వ్యాపారాలు నూతనముగా ప్రారంభించేవారు తస్మాత్ జాగ్రత్త. అలాగే అప్పులు ఎక్కువగా చేసేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనని ఎవరూ చూడట్లేదు, మనం ఏది చెప్పినా నడుస్తుంది అనేటువంటి ఆలోచనని ఎప్పుడూ కూడా ఎవరము చేయకూడదు. కొంత ధర్మము మీద అలాగే దేశం మీద భక్తి కలిగి ఉండాలి. ఎక్కడా కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలని వాడటం ద్వారా మరింత ప్రమాదాలకి కుంభరాశి వారు లోనవుతారు. ఆవేశం వలదు, ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది ఆవేశపడిపోతూ ఉంటాం, ఆతృత పడిపోతూ ఉంటాం, కోపం వచ్చేస్తుంది, వెంటనే తర్వాత ఆలోచన చేస్తే అటు క్షమాపణ చెప్పలేము, చేసినటువంటి తప్పిని ఏదైతే కనుక చేసినటువంటి తప్పు ఉందో ఆ తప్పుని కూడా మనం సరిదిద్దుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క అక్టోబర్ నెలలో పౌర్ణమి తర్వాత కొంత ఆర్థికపరమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతారు. దీని ద్వితీయార్థము అంటారు. అంటే 15వ తారీఖు తర్వాత
ఈ ద్వితీయార్థములో కుంభరాశి జాతకులు కొంత ఆర్థికపరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా మనవారు ఎవరు, పరువారు ఎవరు అనేటువంటి దానిని గుర్తిస్తారు. ఎవ్వరితో కూడా ఎటువంటి సందర్భంలో కూడా గొడవలకి దిగకూడదు. గొడవలు అంతర్గతముగా శత్రువులని పెంచుతూ మనని ఎదగనివ్వదు. అన్ని సందర్భాలు మనకి కలిసి రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గొడవలు పడటము అంటే మనము శత్రువులని పెంచుకోవటం అని అర్థం. చిరునవ్వుతో, ఏదో ఒక సత్సంగముతో, తృప్తికరమైనటువంటి పనితో మన జీవనాన్ని సుఖమయము చేసుకుంటాం. చాలా ఉపయుక్తం. అలాగే ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధని వహిస్తారు ఈ యొక్క కుంభరాశి జాతకులు. సహాయ సహకారాలు చేయటంలో ముందు ఉంటారు. అక్టోబర్ అంటేనే మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు. కాబట్టి కుంభరాశి జాతకులు తప్పనిసరిగా నవరాత్రులలో దేవీ పూజని ఆచరణ చేయండి. ఈ యొక్క అక్టోబర్ నెలలో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా దేవీ శరన్నవరాత్రులు జరుగుతాయి. అఖండ దీప ప్రజ్వలన చెయ్యండి ఇళ్లలో. మీరు కూడా మాంసాహారాన్ని మానివేయండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. అయ్యా, ఇన్ని మంచి లక్షణాలు ఉంటే సమాజంలో బతకలేమండి అని అనుకోవద్దు. తప్పనిసరిగా మనము మన సంతృప్తి కొరకైనా సరే మంచిగా జీవనం చేయాలి. 10 మందికి సహాయం చేసేటువంటి తత్వాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకుంటూ ఉండండి. చెయ్యమని నేను అనట్ల, ఆ స్థితి ఉంటే చెయ్యండి. ఏదో చాలామంది చిన్న పని చేసి ఎంతో చేశామని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే పౌర్ణమి తర్వాత అక్టోబర్లో ఈ యొక్క ద్వితీయార్థములో తప్పనిసరిగా ఎవరికైతే గనక ఉద్యోగముల్లో కష్టాలు ఉన్నాయో ఈ నవరాత్రి ప్రభావం చేత ఉద్యోగములలో కష్టాలు తొలగటము తథ్యం. స్థిరమైనటువంటి సంపాదన పొందగలుగుతారు. అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందుతుంది. ముఖ్యంగా ధైర్య లక్ష్మి స్థిరముగా ఉంటుంది. సంతాన విషయంలో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ, ఏదైనా దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడాలి అంటే అమ్మని ఆరాధన చేయాలి. తప్పనిసరిగా కుంభరాశి జాతకులు ఈ యొక్క అక్టోబర్ నెలలో అమ్మవారిని ఆరాధన చేస్తూ విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మహిళలు కానీ, విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవనం చేస్తారు అని భావిస్తున్నారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి. జై శుభంకరి.